హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఇవాళ మార్నింగే బ్లాగ్ స్టార్ట్ చేశాను. ఎందుకంటే మన తెలంగాణలో తొలి ఏకాదశి పండుగ అనేది వచ్చేసిందనమాట, వెడ్నెస్డే రోజు. ఇంకా నేను ఆ రోజు మార్నింగే లేచి స్నానం చేసి ఇల్లు వాకిలు ఊడ్చేసుకొని ఇంకా ముగ్గు అయితే పెట్టేసుకుంటున్నానండి. తర్వాత కడప కూడా కడిగేసుకుంటున్నాను. ఎందుకంటే తొలి ఏకాదశి అంటే మనకి పూజ కాబట్టి కంపల్సరిగా నేను కడప కడుక్కుంటున్నాను. ఇంకా బొట్టు కూడా పెట్టేసుకుంటున్నాను అనమాట. ఇంకా బొట్టు ఇంటి బయట ఇంకా కడపకు ముగ్గు ఇలా పెట్టేసుకున్నాను. ఇంటి ముందు ప్లస్ తులసమ్మ కాడ కూడా ముగ్గు పెట్టుకున్నాను. ఏదైతే కంపల్సరీగా అందరు చేసుకుంటాను, అలాగనే నేను కూడా చేసుకున్నాను. దాని తర్వాత ఇక పండుగ కాబట్టి కంపల్సరీగా అమ్మవారికి మంచి మల్లెపూలు తీసుకొచ్చి అలంకరణ చేసి దీపారాధన అయితే చేసుకున్నాను. దానికి ప్రసాదంలోకి కొంచెం పులిహోర చేసుకొని నైవేద్యం అయితే పెట్టేశానండి. ఇంకా నైవేద్యం పెట్టేసుకున్న తర్వాత మంచిగా దేవుని మొక్కేసుకున్నాను. ఏమైనా కోరికలు ఉంటే అన్నీ తీరకపోవాలని మొక్కేసుకున్నాను. దాని తర్వాత ఇంకా మార్నింగ్ టిఫిన్కి అయితే నేను చట్నీ స్టార్ట్ చేశాను అనమాట. పచ్చిమిర్చి ఒక టమాటా వేసుకొని నేను ఆయిల్లో ఫ్రై చేసుకొని పక్కకు పెట్టేసుకున్నాను. దాని తర్వాత కొన్ని పల్లీలు కూడా వేపుకుంటున్నాను, మంచిగా వేపుకుంటున్నాను అనమాట చట్నీలోకి. ఇంకా అవి రెండు వేగిన తర్వాత మిక్సీ పట్టేసుకొని ఇంకా పోపు వేసుకొని చట్నీ అయితే పట్టేసుకున్నాను. చూడండి, పోపు అయితే పెట్టేసుకొని చట్నీ పట్టేసుకున్నాను. తర్వాత టిఫిన్ వచ్చేసి దోశలు అనమాట ఈరోజు. ఇంకా దోశలు అయితే మా ఆయనకి ఆఫీస్కి టైం అవుతుందని తొందరగా దోశలు అయితే వేసేస్తున్నాను. ఫస్ట్ ఒక 2 నార్మల్ దోశస్ వేసాను. తర్వాత మా ఆయన అయితే ఎగ్ దోశ అనమాట. ఎగ్ దోశ కూడా వేసాను. నేనైతే ఇప్పుడు ఇట్లానే దోశ అయితే మంచిగా మా ఆయనకి ఇంకా ఏమంటే మంచిగా చాలా సాఫ్ట్గా రావాలన్నమాట. మెత్తగా ఉంటే తినరు, క్రంచీగా ఉండాలన్నమాట. అలా అని ఫస్ట్ 2 దోశలు అయితే అట్లా క్రంచీగా వేసి తర్వాత ఎగ్ దోశ అయితే వేసేసాను. నాకు అంత బాగా రాదు, ఏదో నార్మల్గా అలా చేసేసాను. దోశ కూడా ఎగ్ వేసి కొంచెం దోశ వేసుకొని ఒకే ఎగ్ మాత్రం వేసేసినాను. తర్వాత దానిపైన ఉప్పు కొంచెం కారము వేసేసి మంచిగా 2 వైపులా మంచిగా ఫ్రై చేసి ఇచ్చేస్తాను మా ఆయనకి. ఇంకా కొంచెం పైనుంచి కూడా ఆయిల్ కూడా వేసేసుకోవాలి. తర్వాత అటు ఇటు 2 సైడ్స్ కూడా మంచిగా కాల్చుకోవాలన్నమాట, 1 సైడ్ కాకుండా. ఎందుకంటే ఎగ్ వేసాం కదా, స్మెల్ రాకుండా ఉండడం కోసము. దానిపైన కూడా ఏదైనా మనకి మంచి ఇంట్లో మసాలా ఉంటే కూడా మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చు, బాగుంటుంది, స్మెల్ రాకుండా ఉంటుందన్నమాట. ఇంకా 2 సైడ్స్ కాల్చుకొని అయితే మా ఆయనకి ఇచ్చేసాను. తర్వాత ఇంకా మేమైతే ఇవాళ ఎలాగో పండుగ తొలి ఏకాదశి కాబట్టి కంపల్సరీగా మురుకులు చేసుకుంటాం కాబట్టి ఇంకా ఆ ప్రాసెస్ అయితే నేను మా అమ్మ అయితే స్టార్ట్ చేసేసాము. నేను 2 kgs అయితే రైస్ పట్టించాను అనమాట. దాంట్లోకి కొంచెము కారము, కొంచెం పసుపు, అలాగే కొంచెం ఉప్పు, ఇది అనేది మిరియాలు అనమాట. సారీ అండి, మిరియాలు కాదు, అదేమంటారు, కొన్ని నువ్వులు, కొంచెం జీలకర్ర, కొంచెం ఓమ పొడి ఉంటుంది కదా, అది కొంచెం నలిపి కూడా వేసుకోవాలి. అనేది అది వేసుకోవాలి. తర్వాత కొంచెం ఉప్పు వేసుకున్నాను. తర్వాత కొంచెం బేకింగ్ సోడా కూడా వేసేసింది మా అమ్మ. ఎందుకంటే ఆ పిండి అనేది నాకు కూడా కొంచెం కలపడం రాదు, ఎందుకు నేను ఇంతవరకు నేర్చుకోలేదు. మా అమ్మనే ప్రిపేర్ చేస్తుంది అనమాట. ఉప్పు వేసుకున్న తర్వాత దాని ఉప్పు మన పిండిని బట్టి వేసుకోవాలి. తర్వాత బేకింగ్ సోడా కూడా వేసుకున్నాను. అది వేసుకున్న తర్వాత మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇంకా మా అమ్మ వాటర్ పోసి ఇంకా మంచిగా దాన్ని కలిపేసుకుంది. కలిపేసిన తర్వాత ఇక్కడ ముద్దలాగా చేసి పెట్టేసింది. ఇలా వాటర్ పోసి కొంచెం కలుపుకుంటూ ఉంది. చూడండి, ఇలా అయితే కలుపుకుంటుంది మా అమ్మ స్లోగా. ఇంకా మన పక్కకు మా పాప అయితే ఉండి నేను చేస్తాను ఇంకా పిల్లలు ఉంటే ఎలా ఉంటుందో మీ అందరికి తెలిసే కదండి, అలానే చేసింది. ఇంకా పిండి పిసికేసి అయితే పక్కకు పెట్టేసింది మా అమ్మ. ఇంకా నేనైతే పెద్ద స్టవ్ తీసుకున్నాను, ఎందుకంటే చిన్న దాంట్లో అయితే చాలాసేపు పడుతుంది. ఇంకా చిన్న పాప పడుకుంది కదా, పడుకున్న లోపు తొందరగా అయిపోవాలని పెద్ద పొయ్యి పెట్టేసుకున్నాను. దాని తర్వాత అలా పెనం పెట్టేసి మంచిగా మొక్కుకొని పెట్టేసుకున్నాను. ఇంకా ఆయిల్ కూడా మొక్కుకొని పోసుకుంటున్నాను అనమాట. ఎందుకంటే మనకి ఫస్ట్ టైం
మనకు వచ్చేది ఫస్ట్ పండుగ ఇది కాబట్టి ఇంకో ఆయిల్ అయితే పోసుకొని పెట్టేసుకున్నాను. అది వేడైన తర్వాత అయితే మా సైడ్ ఎలా చేస్తారంటే కొంచెం ఫస్ట్ దాంట్లో ఒక 1 రూపీ కాయిన్ కూడా వేసామన్నమాట. మంచిగా లక్ష్మీదేవతలాగా అట్లా మొక్కుకొని 1 రూపీ కాయిన్ కూడా వేసి తర్వాత పిండి అనేది ఫస్ట్ ఒక 5 ముద్దలు ఫస్ట్ ఇట్లా రౌండ్గా చేసి వేయాలన్నమాట. అంటే మనకి దేవునికి అలా పెట్టినట్టు అన్నట్టు ఫస్ట్ నూనెలో అలా వేయాలి. తర్వాత నేనైతే ప్రాసెస్ అయితే స్టార్ట్ చేశాను. ఇలా ఉందండి మా ఇంట్లో అయితే. ఇట్లా రౌండ్గా ఈజీగా ఇట్లా ఒత్తేది కాకుండా ఇట్లా తిప్పేది ఉంది ఈజీ ప్రాసెస్కి. ఇంకా నేను దాంతో చేసేసాను. చూడండి ఇలా అయితే పిండి అయితే అందులో వేసేసుకొని మంచిగా ఇలా స్పూన్ పైన అంటే మనకి డైరెక్ట్ గిద్దెలో వేస్తే అది తీసి అందులో వేసేసరికి మనకి విడిపోతుందని మేము ఏం చేసామంటే ఒక స్పూన్ తీసుకొని ఆ స్పూన్ పైన ఇలా ఒత్తేసుకొని ఇలా డైరెక్ట్ మా అమ్మ అందులో వేసేస్తుంది అనమాట స్పూన్ తోటే. ఒక ప్లేట్లో వేసి అలా కాకుండా కొంతమంది అయితే డైరెక్ట్ ఆయిల్నే చేస్తారు. అంత రిస్క్ అయితే మేము చేయలేము, ఎందుకంటే నాకు రాదు మా అమ్మకి రాదు అంత ఆయిల్ దగ్గర. అందుకే మేము ఫస్ట్ అయితే ఇలా చేసేసాము. ఇలా అయితే చేసేస్తున్నాము. కొంచెం ఆయిల్ వేడి కాగానే ఇంకా ఆయిల్ వేడి కాలేదని మేము వెయిట్ చేస్తూ ఉన్నాము. ఇంకా మంట కూడా ఆ టైంకి ఎందుకో ఫుల్ వర్షము ప్లస్ వానమొగల్లాగా ఉండి ఫుల్ గాలి అండి. అటు డోరు ఇటు డోరు గాలికి అయితే అస్సలు మండలేదన్నమాట. ఇంకా మేమైతే ఇలా ప్రిపేర్ చేసుకున్నాము. ఇక చూడండి ఇట్లా వేసింది మా అమ్మ అయితే. ఇలా డైరెక్ట్ ఇలా తీసేసి ఇలా ఒత్తేస్తున్నాను అనమాట. మళ్ళీ తీసింది ఇలా ఒత్తేసుకొని ఇంకా ఆయిల్ అయితే అలా వేసేసుకున్నాము. అట్లా డైరెక్ట్ ఒక్కొక్కటి అట్లా వేసేస్తూ ఉంది మా అమ్మ. ఇంకా చూడండి ఇది ఏంటంటే పిండి కొంచెం కలిపి మా అమ్మ అలా పక్కకు పెట్టింది. దాన్ని మళ్ళీ మనం మంచిగా ఇట్లా మెత్తగా అంటే అంత మెదిగే వరకు కూడా మనం ఇట్లా సాఫ్ట్గా ఒత్తుకోవాలన్నమాట. ఒత్తుకున్న తర్వాత మనకి పిండి అనేది ఈజీగా కిందికి జారుతుంది అనమాట. అలాగనే ముద్దలు ఉండకుండా, ఎందుకంటే అంతా ఒక్కసారి చేయాలంటే కాదు కాబట్టి మనం కొంచెం ఇట్లా తడిపి పక్కకు పెట్టేసుకొని దానికి ఇట్లా మనము కొంచెం ముద్దల్లాగా చేసుకొని ఇలా పెట్టేసుకుంటే మనకి ఈజీగా అవుతుందన్నమాట. పిండి కూడా మనకి మంచిగా వస్తుందన్నమాట. చూడండి ఇదైతే ఇంకా అయిపోయింది స్టార్ట్. మనకి ఇది చేసేసాము. ఇలా మురుకులు అయితే మా అమ్మ తీసేస్తుంది. మంచి కలర్ అయితే వచ్చినాయి అని నేనైతే అనుకుంటున్నాను. మీకు కూడా నచ్చినాయి అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి. ఇలా చేస్తున్నాము. ఇంకా చాలా ఒక 3 hours టైం పట్టిందండి. 2 kgs పిండికే మాకు 2 hours పట్టింది. ఇంకా అంతసేపు కూడా మా పాప పండుకుందనమాట. ఇంకా దాని తర్వాత సెకండ్ చేసామన్నమాట. ఒకటేమో అలా లూజ్గా చేస్తాము. ఇది ఒకటి మనకి చెకోడి టైప్ లాగా ఇట్లా ఉంటుందన్నమాట. దీన్ని పేరేమంటారో నాకు అంత గుర్తులేదు, కానీ ఇది ఒక వెరైటీగా చేసామన్నమాట. 2 varieties చేసాం మేము. ఇలా 2 varieties చేసాము. ఇదైతే ఏంటంటే ఫస్ట్ మనం మొత్తం ఒక్కొక్కటి చేయాలి కాబట్టి ఆయిల్ మొత్తంలా పట్టాలి అంటే ఒక 10-12 పడతాయి కాబట్టి అవన్నీ ఒకటేసారి ఒత్తేసుకోవాలన్నమాట. ఒత్తేసుకొని మనకి అన్నీ ఒకటేసారి వేసుకోవాలి. ఇంతకుముందుకైతే ఒక్కొక్కటి 2 వేసాము. ఇదైతే ఇగో ఇన్ని వేసుకోవాలి కాబట్టి ఫస్ట్ ఒక మూతలో ఒక ప్లేట్లో మొత్తం ఇలా ఒత్తేసుకోవాలన్నమాట. ఒత్తేసుకున్న తర్వాత ఇలా వేసుకుంటే వచ్చేస్తాయి అన్నమాట మనకి. ఇంకా ఇవి కూడా మంచి స్లోగా కాలుతున్నాయి. మంచి టేస్టీ కూడా ఉంటాయండి. ఇవి కూడా బాగుంటాయి పిల్లలకి. ఇట్లా బయట మనకి షాప్లలో కూడా బాగా దొరుకుతాయి ఇవి. అలా కాకుండా మేము ఇంట్లో కూడా ఇట్లా చేసుకున్నాం. ఇలా ఒకేసారి ఒక్కొక్క ప్లేట్ 2 ప్లేట్స్ నింపుకుని దన కాల్చేసాము. ఆ లోపే మా చిన్న పాప లేసింది కూడా, అందుకని మేము ఇంకా తొందర చేసేసాము. చూడండి ఇలా అయితే మా అమ్మ వేస్తుంది. ఇలా ఒక్కొక్కటి కాకుండా ఏంటంటే దగ్గర ఒక 10 అలా పడతాయి అనమాట ఒకటే వాయకి. అట్లా అని మేము ముందే అన్నీ ఒక 2 మూతలు అలా నింపేసుకున్నాము. ఇంకా ఇది లాస్ట్ అనమాట. ఇక లాస్ట్ ఎండింగ్ ఇవి అయిపోయాయి అనమాట. మాకు 2 hours టైం పట్టిందండి. మా ఆఫ్టర్నూన్ చేసాము 2 hours. ఇంకా దాని తర్వాత ఎట్లాగో పండుగ కాబట్టి కంపల్సరీగా ఏదో నాన్ వెజ్ ఉండాలి కాబట్టి నేను బగారా రైస్ అయితే వేసేసాను. తర్వాత ఈ చికెన్ అనమాట. చికెన్
పెరిగేసి మా ఆయన కుక్ చేశారనమాట. నేను ఎట్లాగో డే మొత్తంలో మురుకులు చేసి ఇక పిల్లలతోటి పని చేశాను కాబట్టి ఈవినింగ్ అయితే ఒక రైస్ ఒకటి నేను వండాను, చికెన్ అయిందా మా ఆయన వండారు. చూస్తుంటేనే కలర్ అయితే సూపర్ అనిపించింది నాకు, ఇంకా టేస్ట్ అయితే సూపర్ లెవెల్.